ఎన్ని రోజులుగా చెప్తా ఉంటే అట్లా నిండిపోతా లారీలుగా ఉంటది. ఫోన్ చేస్తే ఎవరు రారు, ఎత్తమంటే ఎత్తరు. ఇళ్ళ చెత్తలో వాళ్ళ ఇంట్లో మాత్రం ఎత్తుకుంటారు, మా ఇళ్ళ చెత్తలు ఎత్తుకుని ఎవరు వచ్చి ఆ పక్క ఎత్తుతారు చెత్త. ఈ పక్క ఆ పక్క వస్తారు, ఈ పక్క వస్తారు. మేమంతా అట్టే పెట్టుకోవాలి చెత్తలు ఇళ్ళల్లో. అదే అంగిడి. ఈ రోడ్డు చూడు ఎట్లున్నది. ఈ రోడ్డు వల్ల మాకు ఎంత ఇబ్బందిగా ఉన్నది తెలుసా. అడిగినామంటే ఎవరు సమాధానం చెప్పనట్టు ఉన్నారు. ఎవరికి ఏం చెప్పాలో కూడా తెలియదు. ఎవరిని ఏమడిగినా సమాధానం చెప్పరు. మేము ఎవరికి అడుగు చెప్పాలి అలాంటప్పుడు? ఓట్లు మేము వాళ్ళకి వేస్తుంటే పోయి కొట్లాడుంటాం. వాళ్ళకి వేయలేదు కాబట్టి కొట్లాడుకుంటూ గమ్మున ఉన్నాం ఇక్కడ. అందుకే కదా మేమే కొట్లాడుకుంటున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు కాబట్టి. నర్సరీ ఉంది రోడ్డు అది వేసాము. చిన్నది వచ్చాము 44 పర్వాలేదు. ఇక్కడ మాకు షాప్ పెట్టుకున్నాం సార్. మేము ఎట్లా పెట్టుకోవాలి, ఏం చేయాలి? బండి నిలబెట్ట బండి లేదంటే ఆర్న కొడతారు. మేము ఎట్లా చేయాలి? టిఫిన్ షాప్ వచ్చే వాళ్ళు కూడా పోయే వాళ్ళంతా ఆర్న కొడతారు. కనీసం నిలబడిన కూడా కాదు. అట్లా ఉంటుంది మాకు. అడిగితే ఎవరు సమాధానం చెప్పరు. ఇక్కడ ఎవరు చెప్పాలంటే ఎవరు ఏం సమాధానం తీసుకోవాలి అన్నారు. ఇక్కడ ఎవరిని అడిగినా కాంటాక్ట్ లేరు. కాంటాక్ట్ ఎన్ని రోజులు ఉన్నాడు. ఇప్పుడు ఒకరు లేనప్పుడు ఇంకోరు ఎవరైనా తీసుకుంటారు కదా. ఎవరు కూడా చెప్పి చేయాలి కదా. ఇప్పుడు ఎవరు చేస్తే ఎట్లా? ఫ్యామిలీ గారు ఇన్ని ఫ్యామిలీలోనే ఇంత పోస్తారు. గబ్బెత్తి పురుగులతో కూడా వస్తా ఉంటాయి ఇళ్లలో. అట్లా కాదు. అంటే మేము ఎవరికి చెప్పాలి? వెంటనే మీకు చెప్పుకుంటాం వచ్చి మేము ఇప్పుడు మేమే మీకు నేరుగా వచ్చింది. ఇప్పుడు మేము ఎవరు చెప్పాలో తెలియదు. ఇప్పుడు మీరంటే మేము మీకు నేరుగా వచ్చాను, మాకు ఇది నా ప్రాబ్లం వచ్చి చేయండి అంటే మీకనే చెప్పుకుంటాం మేము. ఇప్పుడు మేము ఎవరు చెప్పలేక మేము ఇంత బాధపడుతున్నాం. ఇక్కడ ఇప్పుడు అన్నా ఏడవుతే ఎంత పేరు కాలువలు ఆడుండే కాలువలో